హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణికులు. తంగళ్లపల్లిలో వీధి కుక్కల స్వైర విహారం, అధికారుల నిర్లక్ష్యానికి బాలుడు బలి. తేజస్వి సూర్యపై రాములమ్మ సీరియస్. బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్. డీలిమిటేషన్ తో అన్యాయం జరిగితే ఊరుకోం, లోక్సభలో మిథున్ రెడ్డి. యూరప్ పర్యటనకు జగన్ కు గ్రీన్ సిగ్నల్, 25 రోజుల విదేశీ యాత్రకు సిబిఐ కోర్టు అనుమతి. ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చేరుకుంది. ప్రయాణికులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బెదిరింపు కాల్ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది విచారణ చేపట్టింది. నిందితులు ఎవరైనా సరే ఇలాంటి కాల్స్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తంగళ్లపల్లి మండలంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన ఆదిత్య అనే 7 ఏళ్ల బాలుడు చికిత్స పొందుతూ మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో అనేక ఫిర్యాదులు చేసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని, ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలన్నీ కుక్కల గుంపల భయం గుప్పట్లో ఉండటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించి తదుపరి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అది పిచ్చుకోక జల్లు కడుతుంది. చూసుకుంటే సరిపోదు. మర్చిపోకండి. బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ విభజన కన్నా ఘోరంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిందని, తేజస్వి చేసిన వ్యాఖ్యలు ఉద్యమకారుల పోరాటాలను, ప్రాణ త్యాగాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆగ్రహించారు. పార్లమెంటు సీట్ల పెంపుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ బాధ్యతారహిత కామెంట్స్ పుండు మీద కారం చెల్లే విధంగా ఉన్నాయని సీరియస్ అయ్యారు. కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆర్టికల్ 105 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగానే ఆచరించుకుని వీలుండదు. సో అదన్నమాట. సో అందులో మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ కింద పంపించాం. థ్యాంక్ యూ. లోక్సభలో డీలిమిటేషన్ అంశంపై జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ గనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలి. అండ్ బీజేపీ షుడ్ మేక్ ష్యూర్ దట్ తేజస్వి సూర్య టెండర్స్ an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. అది భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంట్ జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ లర్నెడ్ ఎంపీ, రూలింగ్ పార్టీకి చెందినట్టు ఎంపీ ఈ రకంగా పార్లమెంట్ ను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే రీతిలో మాట్లాడటం, తులనాడటం, బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అనేటువంటిది క్షమించరాని నేరం. ఆయనను వెంటనే పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయించాలా, ఆయనతో అన్కండిషనల్ అపాలజీ చెప్పేయాలా, ఆయన పైన తగు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా శిక్ష పడే విధంగా తగిన కేసులు ఆయన పైన నమోదు చేయాలా అని చెప్పని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను. ఎంత ధైర్యం భారతీయ జనతా పార్టీకి! గతంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చాలా సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదో తల్లిని కోసి ముక్కలు చేసిండ్రు, తల్లి నుండి పిల్లను వేరు చేసిండ్రు అని చెప్పని, లేకపోతే పార్లమెంట్ లో తలుపులు బంద్ చేసి ఏదో తప్పుడు పని చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన పలు సందర్భాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినారు. పరాకాష్ఠగా ఇవాళ పనిగట్టుకొని ఇవాళ తేజస్వి సూర్య మాట్లాడటం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ వైఖరా, తేజస్వి సూర్య వైఖరా? ఎందుకింత అక్కస వెళ్ళగక్తా ఉన్నారు తెలంగాణ ప్రజల పైన, తెలంగాణ ఉద్యమం పైన? తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. తేజస్వి సూర్య వ్యాఖ్యలు లాస్ట్ నైల్ ఇన్ ద కాఫిన్ అని చెప్పని అంటారు. దిగజారుతున్నటువంటి ఒక బీజేపీని పూర్తిగా కూడా బొందబెట్టడం కోసం ఇటువంటి ఒక వ్యాఖ్యలు తేజస్వి సూర్య చేసినట్టుగా భావిస్తా ఉంది. ఈ గడ్డ మీద బీజేపీకి స్థానం లేదు అన్నట్టుగానే తేజస్వి సూర్య వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలా, ఆయనను సస్పెండ్ చేయాలా, బీజేపీ తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పేటువంటి ఒక చర్యలు చేపట్టాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే అమరవీరుల త్యాగాలు బహుశా ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి అతిపెద్ద ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. వేల మంది బిడ్డలు బలిదానాలు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తో పోల్చేటువంటి తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది. దీన్ని సభ్య సమాజం అంతా కూడా నిర్ద్వందంగా ఖండించాలా, తేజస్వి సూర్య వ్యాఖ్యల పైన తిరుగుబాటు చేయాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే ఇంత చిల్లర మాటలు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే
పార్లమెంట్ లో బొమ్మలు లెక్క కూర్చున్నటువంటి ఒక తెలంగాణ ఎంపీలను చీము నెత్తురు లేదా? మీరు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాన్ని అవమానపరిచే విధంగా తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు బానిస అన్నట్టుగా ఇవాళ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించలేదు అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. మీ మౌనం తెలంగాణ ఆత్మగౌరవం మీద తేజస్వి సూర్య చేసిన దాడి కంటే కూడా ఎక్కువ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో రాజకీయాలకు అతీతంగా అందరము ఏకమై ఎజెండాలు పక్కన పెట్టి కొట్లాడిన విషయం గుర్తులేదా ఎంపీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు బెల్లం కొట్టిన రాళ్ల లెక్క ఎట్లా కూర్చుంటారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కూడా తెలంగాణ ప్రజలకి వాళ్ళ సిట్టింగ్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు క్షమార్పణ చెప్పాలా? మీ బాధ్యతారాహిత్యానికి, మీ చేతగానితనానికి, మీ అర్థం పర్థం లేని మౌనానికి మీరు తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి జరుగుతుంటే మీరు వంచనకు గురి చేసినట్టుగానే భావిస్తా ఉన్నాం. ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలు నిర్మాణం కొత్తగా అయినాయి. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది ఛత్తీస్గఢ్, మూడోది జార్ఖండ్. ఈ 3 రాష్ట్రాల నిర్మాణం కూడా ఒక్క రక్తం చుక్క, ఒక అల్లరి గానీ గొడవ గానీ లేకుండా సాఫీగా అందరి యొక్క సహమతితో, అందరి యొక్క సహకారంతో 3 రాష్ట్రాలు నిర్మాణం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే సమయంలో, తెలంగాణ కోసము మనం పోరాడుతున్నటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా చేసి అనేక మంది యువకులు ఆత్మహత్యకు గురయ్యారు, ఆత్మాహుతులు ఇచ్చుకున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన తెలంగాణ పోరాటంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు, పోలీస్ కూటాలు చనిపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా, ఎన్ని త్యాగాలతో, ఎంత రక్తపాతంతో, యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ మిందేసిన అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్, అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ దాని మీద పెద్ద ఇష్యూ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి చోకినట్టు ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు, ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ లో, లోక్సభలో ఉన్న ఎంపీలు 2 లేరు. మీరు అక్కడ పార్టీ నాయకులు లేడు, ఇప్పుడు నాయకులు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు, ఇద్దరు ఇప్పుడుగా పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకుని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసేది ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకుని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. పాకిస్తాన్ తో పోల్చలేదు. పాకిస్తాన్ లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతో మంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అవి కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వారు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ తప్పు. దిస్ ఇస్ ది బిట్వీన్ ది లైన్. ఇవాళ పెద్ద మాటలు మాట్లాడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అడుగుతా ఉన్నా, ఇప్పటికైనా మీకు తెలంగాణ రక్తం ఉంటే మిస్టర్ కిషన్ రెడ్డి, మిస్టర్ బండి సంజయ్ అండ్ 8 ఎంపీస్ లక్ష్మణ్ గారితో సహా మేము తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ తల్లిని అవమానపరుస్తుంటే, ఏ తల్లికైనా అవమానం జరిగితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది మంచిదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే ఇది మీరు తల్లికి ద్రోహం చేసినట్టుగానే భావించాల్సి వస్తోంది. ఆనాడు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా పరారైన వ్యక్తి ఇవాళ తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మంత్రిగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు అంటే భయం ఉండే కావచ్చు, మంత్రిగా తీసేస్తారని మాట్లాడలేదు అనుకున్నాం. కానీ అమిత్ షా మాట్లాడిన ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏదో శాసనసభ తీర్మానం గురించి మాట్లాడుతూ రకరకాలుగా
రాజ్యాంగంలో ఆర్టికల్ 3 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆర్టికల్ గురించి తెలవక అటువంటి అజ్ఞానులు ధనబలంతో మందబలంతో పార్లమెంట్కి వస్తే కనీసం ఆ పార్టీ అనే బుద్ధి నేర్పాలి. ఇలా సౌహృద వాతావరణంలో బతకాల్సిన పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు మీద తాపుకొకసారి కారం జల్లుతూ పుండు గెలికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అసలు దేశ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల కూటమిగా ఏర్పడ్డ ఈ దేశంలో ప్రజాస్వామిక ఫెడరల్ సిస్టమ్ లో తెలంగాణ విభజనను అవహేళన చేస్తుంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ వేదిక లోక్సభ అయితే అక్కడనే దానికి తెలంగాణ ఏర్పాటుకు అవమానం జరుగుతుంటే ఎందుకు ప్రేక్షకులుగా ఉంటా ఉన్నది వ్యవస్థ. తెలంగాణ కోసము పోరాడింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. దీంట్లో బీజేపీ సహకారం ఇంత కూడా లేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారితో సహా బండి సంజయ్ గారు ఇట్లాంటి తేజస్వి సూర్య అని చేసే చిల్లర వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ కూర్చోవడము చాలా అవమానం తెలంగాణకి. మరి కేటీఆర్ కూడా దీంట్లో మైలేజ్ పొందాలని చెప్పి ట్విట్టర్ టిల్లు దూపుకుంటూ ఎగురుకుంటూ వచ్చేసి మేము కూడా ఉన్నాం ఈడ అని చెప్పి సంకల్ గుర్తుకోవడం కాదు. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి కోసము మేమున్నాము, ఖచ్చితంగా తెలంగాణ కోసం మేము పనిచేస్తాము అని చెప్పి టాపిక్లు డైవర్ట్ చేయకుండా అభివృద్ధి బాటలో నడిచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజాపాలన ఏదైతే నడుస్తుందో దాన్ని డైవర్ట్ చేసి తాగుబోతులను తీసుకొచ్చి బుర్రలేని రాష్ట్ర సమితి తయారైంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఇట్లాంటి పనులు చేస్తే మేము ఊరుకోము, ట్విట్టర్ టిల్లు మళ్ళీ ఎగిరి కొడతామని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. మన బెంగళూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి తేజస్వి సూర్య గారు వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. ఆర్టికల్ 105 కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం లెజిస్లేటివ్ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్ లోపల కానీ హౌస్ లో కానీ మాట్లాడిన విషయాలు అది ఈ పోలీసుల పరంగా కానీ అర్థం తీసుకుని వీలుండదు. సో అదన్నమాట. సో అది మేము చేయడానికి ఏం లేదు. బట్ స్టిల్ మేము ఆల్రెడీ లీగల్ కింద పంపించాం. థ్యాంక్ యూ. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డిలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. Partition of the state, both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. Yes. I will tell you a reason also. One of the amendment passed by Sri OICG carries the same content. If that amendment is accepted, the same thing whatever the Honorable Home Minister has promised in the floor of the House will be incorporated into the bill. So we demand that it be put, whatever promise was given may be part of the bill. And lot of members spoke about regional imbalances. So in a way we are addressing the regional imbalances of the country, but the regional imbalances of the states also should be taken into consideration. Each state has various regions, and after the delimitation process, regional imbalances should not arise in every state. This is a very important aspect. Whatever yardstick you have taken for considering increase of seats in the country should be also applied for the state also. No regional imbalance should occur in the states also. And there is one more condition in the delimitation committee which says that 5 members, associate members will be picked up from the parliament and 5 from the state. Madam, we have a doubt. What if the state speaker does not give the opposition parties even 1 member?
So fair representation should be there for all the parties, be it the ruling or the opposition. So we demand that this also be incorporated in the bill. So some comfort should be given regarding this. And overall, this delimitation process should be a national building process. It should not be such that it should not be a tool to crush the opposition. వైసీపీ అధినేత జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. తన కుటుంబ సభ్యులతో కలిసి యూకేతో పాటు యూరప్ లోని పలు దేశాలను సందర్శించేందుకు అనుమతి కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.